రండత్తా, మీ ఆగర్భ శత్రువైన అలివేలు మీకు స్వాగతం పలుకుతోంది. సుభద్రనా, ఎంత ధైర్యంగా ఎలా వచ్చిరేంటి? ఇంత సాహసం చేశారు. ఈ రోజు నా భర్త చేతిలో మీ చావు రాసిపెట్టుంది. చిట్టే, రండత్తా, మీ ఆగర్భ శత్రువైన అలివేలు మీకు స్వాగతం పలుకుతోంది. సుభద్రనా, ఎంత ధైర్యంగా ఎలా వచ్చిరేంటి? ఇంత సాహసం చేశారు. ఈ రోజు నా భర్త చేతిలో మీ చావు రాసిపెట్టుంది. చిట్టే, నా ఇంటికి రావడానికి ఎంత గుండె ధైర్యం నీకు? అన్నయ్య, అన్నయ్య, చిచ్చే నోర్మాయ్! ఏం సార్ మీరు చేసిన పని? తను ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? నిచ్చినేది? నానా, నానా, నీకంత అవమానం జరగక కూడా మేము వచ్చి ఓదార్చకుండా ఎలా ఉండగలం చెప్పు? నాకేం అవమానం జరిగిందే? నాకేం జరగలేదు. అవునవును, ఏం జరగలేదు. ఎందుకంటే తిట్టింది గింటింది వాళ్ళ అన్నయ్య కదా. మీరు ఊరికే ఉండండి. మీరిన్న మాటలు పట్టించుకోద్దమ్మా. నేనేదో బాధపడుతున్నానని మీరు బాధపడకండి. నా బాధంతా మీ నిశ్చితార్థం ఆగిపోయినందుకే. అమ్మా, ఊరుకో నాన్న. నన్ను క్షమించమ్మా. అంతమందిలో నీకు అవమానం జరిగితే నువ్వే నా అమ్మవని చెప్పుకోవటానికి ధైర్యం సరిపోలేదమ్మా. నన్ను క్షమించమ్మా. వెంకీ, ఏంట్రా అది? అలా అనకు. క్షమించేంత తప్పు నువ్వేం చేయలేదు నాన్న. విడిపోయిన బంధాల్ని కలపాలనుకునేవాడికి కొన్ని అడ్డంకులుంటాయిరా. దాన్ని ధైర్యం లేకపోవటం అనరు, భారాన్ని మోయడం అంటారు. ఆ విషయం మర్చిపోండి. ఆ విషయమే కాదు, నిశ్చితార్థంలో చీర కాలిపోయిన విషయం కూడా మర్చిపోండి. ఎలా మర్చిపోమంటావు? అది అపశకునం కదా. లేదమ్మా, అగ్ని అంటే అమ్మవారి స్వరూపం. అది మంచే గాని ఆపశకునమో అరిష్టమో కాదు. మీరసలు ఆ విషయం గురించి నెగటివ్గా ఆలోచించకండి. బాగుందమ్మా. మేము నిన్ను ఓదార్చాలని వస్తే నువ్వు తిరిగి మమ్మల్ని ఓదారుస్తున్నావు. చాలా బాగుంది. ఆ విషయం వదిలేయండి. అవునే,
నువ్వు నా ఇంటికెందుకొచ్చావే? అదేంటి రాకూడదా? ఎందుకలా అన్నావు? కోడలి కాకముందే అడుగు పెట్టేశావు. ఎంత ధైర్యమే నీకు? కొత్తగా ఏదేముందత్తా? ఆ? నేనెప్పుడో కోడలైపోయాను. నీపై పెత్తనం చలాయిస్తూ నిన్ను టార్చర్ పెట్టడం ఒక్కటే మిగులుంది. హేయ్ ఏంటేంటి? నన్ను నువ్వు టార్చర్ పెడతావా? నిన్ను చేస్తావా? అంటావా? ఆ మాట అంటావా? అయ్యో అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు పొద్దు. మీ అత్త కనపడేంత సాఫ్ట్ ఏం కాదు. ఏం చేశానండి నేను? నేనేం చేశానండి మీకు? అదిగో అదిగో చూసావమ్మా, గుడ్లు పెద్దవి చేస్తే ఎవరైనా భయపడాల్సిందే. నా గుడ్లు పెద్దవి చేసి చూసానా మరి? అని మీరంటున్నారా? ఏం మాట్లాడుతున్నారండి అసలు? మీరేమనుకుంటున్నారు? ఆగండి నాన్న, అమ్మతో ఎందుకు అనవసరంగా పెట్టుకుంటావు? మా ముందే అమ్మ నేను గరిటె పెట్టి కొడితే మేము చూస్తే బాగుండదు అనుకుంటా. చెప్పా బాయ్. నువ్వెక్కడున్నావు? మా ఇంట్లో. పద్మావతి కనిపించట్లేదని ఇంట్లో అంతా కంగారు పడతా ఎత్తుకున్నావురా. తొందరగా ఇక్కడికి వచ్చి తగలాడండి. సరిపోద్దు రా. సరే బయలుదేరు. రండి, తొందరగా రండి. దీనికోసం ఇక్కడ పూలు చల్లాను. వాటి మీద కాలు పెట్టి దూకుదుగాని. నా మనవరాలు గంగ 12 ఏళ్లయింది. ఇప్పుడెక్కడుందో ఏంటో. తన రూపురేఖల్ని నేను చూడాలి. ఇంటి వారసురాలు నేను, ఆ గంగ కాదు. ఈ జమీందారు అలివేలు మంగ ఉండగా ఆ గంగకిక్కడ స్థానం లేదు. బాడీ మొత్తం కాలి బూడిదైపోయింది తరుణ్. ఈ పట్టీలు మాత్రమే మిగిలిన్నాయి. తరుణ్ ప్లీజ్ కంట్రోల్. తరుణ్ ప్లీజ్. భవానీ త్వరగా చేసి. అలాగే అక్క. అఖిల జాగ్రత్త. అలాగే, ఇలా వేయండి. అఖిల, అయ్యో అఖిల, ఏమైంది అఖిల? అక్క అక్క ఏమైందక్క? అయ్యో చెయ్యంత కాలిపోయింది. అఖిల, అక్క అఖిల, చెయ్యి కాలిపోయిందా? అఖిల, అక్క అఖిల, అఖిల, ఏమ్మా ఏమన్నా ఆయింట్మెంట్ ఉంటే తీసుకురా. మా అక్క చెయ్యి కాలిపోయింది. అయ్యో, చేయి కాలిందా? ఇంతలా చేయి కాలిందేంటమ్మా? ఏం పర్వాలేదు, భరిస్తాను. పని అయితే పూర్తి చేస్తాను. భవానీ త్వరగా కానీ ఆ మంది అక్కడ పెట్టి ముందు పని కానీ. ప్రేమి ఈవెంట్లో ఖచ్చితంగా పాడుతుంది. నా మీద నీ బోడి పెత్తనమేంటి? నేను కాదంటుంటే నువ్వెవరు నా ప్రోగ్రాం ఒప్పుకోవడానికి? పాప కనిపించాలనే నేను ఆ ప్రోగ్రాం ఒప్పుకోమంటున్నాను. నిజంగా కిడ్నాపర్స్ ఆ చుట్టుపక్కలే గనక పాపను దాచుంటే నీ పాట విని పాప నీ ప్రోగ్రాం జరుగుతున్న ప్లేస్ని ఐడెంటిఫై చేసుకుంటూ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం, పలికిన పాటకి నా ప్రాణం అంకితం అన్నది నా హృదయం. హ్యాపీ న్యూ ఇయర్.